హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిర్మలాస్ కుకింగ్ మ్యాజిక్. ఈరోజు వీడియోలో హెల్తీగా మలాయ్ బ్రొకోలీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఆనియన్ గార్లిక్ లేకుండా ఫుడ్ని తీసుకోవాలనుకునే వాళ్ళు కానీ, లేదంటే వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు కానీ ఇలా మలాయ్ బ్రొకోలీని అప్పుడప్పుడు ట్రై చేసి చూడండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. సో సింపుల్గా క్విక్గా చేసుకునే మలాయ్ బ్రొకోలీని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం బ్రొకోలీ పీసెస్ని బాయిల్ చేసుకోండి. బాయిల్ చేసుకోవటానికి స్టవ్ పైన ఒక బౌల్ని పెట్టుకొని అందులో 2 కప్స్ వాటర్ని వేసుకోండి. వాటర్ మరుగుతున్నప్పుడు ఇందులోకి కొద్దిగా ఉప్పు వేసుకొని వాటర్ని మరిగించండి. వాటర్ మరిగాక 1 కప్పు బ్రొకోలీ పీసెస్ని తీసుకొని యాడ్ చేసుకోండి. బ్రొకోలీ పీసెస్కి స్టెమ్స్ తీసేయకుండా స్టెమ్తో పాటు మీడియం సైజ్గా కట్ చేసుకున్నవి వేసుకోండి. ఇప్పుడు బ్రోకలీ పీసెస్ని 2-3 మినిట్స్ బ్లాంచ్ చేసుకోండి. దీనివల్ల అవి 80-90% కుక్ అవుతాయి. ఇలా 2-3 మినిట్స్ బ్లాంచ్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి బ్రోకలీ పీసెస్ని వేడి నీటిలో నుంచి ఐస్డ్ వాటర్లో వేసుకోవాలి. ఇలా ఐస్ వాటర్లో వేసుకోవటం వల్ల బ్రోకలీ పీసెస్ కలర్ యాస్టీస్గా ఉంటుంది. ఇప్పుడు దీనికోసం మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. మసాలా కోసము ముందుగా మిక్సీ జార్లో 1 అవర్ హాట్ వాటర్లో నానబెట్టిన 1/2 కప్ జీడిపప్పును వేసుకోండి. 2 పచ్చిమిరపకాయలను వేసుకోండి, లేదంటే మీ కారమును బట్టి కూడా మీరు వేసుకోండి. ఒక చిన్న అల్లం ముక్కని కూడా వేసుకోండి. ఇప్పుడు 1/2 కప్ మిల్క్ని వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోండి. మీరు కావాలనుకుంటే చీజ్ను కూడా యూజ్ చేసుకోవచ్చు, కానీ నేను ఇక్కడ యూజ్ చేయలేదు. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దానిలో మనం తయారు చేసుకున్న పేస్ట్ని వేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్లో 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్, రుచికి సరిపడా ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ బ్లాక్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్, 2 టేబుల్ స్పూన్ అంకర్ని వేసుకోండి. ఇప్పుడు ఈ మసాలాలన్నింటినీ లంప్స్ లేకుండా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చేయండి. మీకేమైనా ఉప్పు తక్కువగా అనిపించినా, పెప్పర్ పౌడర్ తక్కువగా అనిపించినా కొంచెం కలుపుకోండి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలో మనం బాయిల్ చేసి పెట్టుకున్న బ్రొకోలీ పీసెస్ని వేసి కలుపుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ని వేడి చేసుకొని బటర్ని కానీ ఆయిల్ని కానీ అప్లై చేసుకొని మ్యారినేషన్ చేసి పెట్టుకున్న బ్రొకోలీ పీసెస్ని ఒక్కొక్కటిగా ప్యాన్లో పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని మీడియం ఫ్లేమ్లో 5 మినిట్స్ కుక్ చేసుకోండి. 5 మినిట్స్ కుక్ అయిన తర్వాత రెండో వైపుకి ఫ్లిప్ చేసుకొని మరలా 5 మినిట్స్ కుక్ చేసుకోండి. బ్రొకోలీలో విటమిన్ సి, కే అండ్ ఏ ఉంటుంది. ఇవే కాకుండా ఇంపార్టెంట్ మినరల్స్ లైక్ పొటాషియం, కాల్షియం అండ్ ఐరన్ కూడా ఉంటుంది. ఇలా 2 వైపులు కుక్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇదే విధముగా మిగిలిన బ్రొకోలీ పీసెస్ను కూడా కుక్ చేసుకోండి. తయారు చేసిన మలాయ్ బ్రొకోలీని మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. అంతేనండి, మలాయ్ బ్రొకోలీ చేసుకోవటం చాలా సింపుల్ అండ్ క్విక్ రెసిపీ. మీరు కూడా మలాయ్ బ్రొకోలీని ఇంట్లో ట్రై చేసి మీరు ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోవటం మర్చిపోవద్దు. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ, సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం నిర్మలాస్ కుకింగ్ మ్యాజిక్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.